ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 36 అనమాట. అంటే డే 35 నైట్ ఏదో కొంచెం సేపు చూపించేశారు. ఇంకా అక్కడ ఏంటి అని అంటే అందరినీ సోఫాలో కూర్చోమని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్కి వెల్కమ్ అని చెప్పేసి చెప్తారు. తర్వాత మీ ఆశయాలు వదులుకోవద్దు. ఈ 5 వీక్స్ నుండి కొందరు విజయ పథకాన్ని ఎగరేశారు, కొందరు అణిగిపోయారు అనుకుంటూ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రమ్య భరణితోటి ఇప్పుడు మేము సుమన్యని శ్రీజాని ఏ విధంగా అయితే నామినేట్ చేసే ఛాన్స్ వచ్చిందో మీరు ఆ పొజిషన్లో తనుజ అండ్ దివ్య ఉంటే ఎవరిని సేవ్ చేస్తారంటే అబ్సల్యూట్లీ నేను తనుజాని సేవ్ చేస్తా అంటారు. చూసారా బాండింగ్ అనేది అని చెప్పేసి అందుకే అడిగాము అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఆయిషా మనకి నిఖిల్ నాయర్ అండ్ రమ్య ముగ్గురు అడుగుతారు. అది ఒక ఏమంటారు నామినేషన్ పాయింట్కి దారి తీస్తుంది. అది రమ్యకి కానివ్వచ్చు అండి, ఆయిషాకి కానివ్వచ్చు. ఎందుకని అంటే ఆయిషాకి ఎక్కువ నెగిటివ్ కాకపోవచ్చు, ఏమంటారు మనకి తను అందరితోటి కలిపిడిగా ఉంటుంది, అందరితోటి మాట్లాడుతుంది. బట్ రమ్య ఏంటంటే సెలెక్టెడ్ పర్సన్స్ తోటే ఉంటుంది. నాకు తెలిసి మనం వైల్డ్ కార్డ్స్ తోటి వచ్చాము కదా, వాళ్ళు ఏ విధంగా చూస్తారో చూడాలి అన్నట్టుగా ఉన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ మనకి కుకింగ్ గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. పవన్ వచ్చేసి దివ్యతోటి మన ఏమంటారు వచ్చే ఛాన్స్ అయిపోయింది, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చాక చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి నైట్ ముందు రోజు అంటే 35 డే నైట్ దివ్య వచ్చేసి మనకి మాధురి గారితో చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ డే ఇది చేయాలి, గోధుమ పిండి దోశలు చేయడం అంటే వచ్చు అంటారు, బీన్స్ కర్రీ చేయాలి అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏంటి అంటే దివ్యకి అంటే మాధురి గారికి చాలా గొడవ అనేది జరిగింది. అక్కడ మాధురిని పిలిచి మాట్లాడినప్పుడు అవసరమే లేదు. ఎందుకు అని అంటే అది అక్కడ ఏంటంటే మనకి సోల్జర్ కళ్యాణ్ మాధురి గారిని పిలిచేసి కూర్చోండి, మీరు లేట్గా చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్, రేపటి నుండి ఈ విధంగా చేయొద్దు అని అంటే కూర్చుంటేనే చెప్తారా నిల్చుంటే చెప్పారా. ఇక్కడ కొంచెము 50-50 అన్నట్టుగా ఉందన్నమాట. 70% వచ్చేసి సోల్జర్ కళ్యాణ్ అండ్ మనకి దివ్యదే ఉంది, 30% మాధురి గారిది ఉంది. దివ్య వచ్చేసి ఏంటి కళ్యాణ్ వచ్చేసి వాయిస్ కొంచెం రేజ్ చేస్తాడు. మీరు ఈ విధంగా మాట్లాడితే ఏంటో నేను వేరే విధంగా మాట్లాడతా అన్నట్టుగా ఏదో అంటాడు. అంటే ఆ విషయాన్ని తనుజతో చెప్తే ఆ విధంగా అన్నాడా అని చెప్పేసి తనుజ ఆ కళ్యాణ్ని పిలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో అందరు వస్తారు కానీ మాట్లాడరు. భరణి అండ్ ఇమాన్యుయల్ మాట్లాడంగానే మనకి పవన్ ఉండి దివ్య ఇద్దరు కొంచెం వాయిస్ అనేది రేస్ చేస్తారు. వాయిస్ రేస్ చేస్తే భయపడతానా అని చెప్పేసి మాధురి గారు ఇచ్చి పడేశారనమాట. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ డేర్గా ఉండాలండి, లేదు అని అంటే మాత్రం కొంచెం మెతకగా కనిపిస్తే వాళ్ళు నలగదొక్కుతూ ఉంటారు. సంజన గారిని చూసాం కదా అండి మనం ఫస్ట్ వీక్, సంజన అండ్ ఫ్లోరా అని. సో సంజన ఊకోలేదు కాబట్టి ఫస్ట్ వీక్ తనుకి క్యాప్టెన్ అయింది. ప్లస్ క్యాప్టెన్ అయినా కూడా మేము యాజ్ ఏ క్యాప్టెన్గా మేము చెప్తున్నాము, మానిటర్గా చెప్తున్నాము అని అన్నారు. అదే పొజిషన్ సంజన గారికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అదే పవన్. సో అది చాలా రాంగ్. తర్వాత సారీ చెప్తాడు. ఇంకా దివ్య వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా మాట్లాడింది. కూర ఉడకట్లేదు ఏంటంటే బీన్స్ అంత త్వరగా ఉడుకోవు నిజం చెప్పాలంటే. మనం ఫస్ట్ బాయిల్ చేసి అయినా చేయాలి, లేదు అని అంటే కొంచెం వెయిట్ చేయాలి. అది బీన్స్ ఉడకపోతే నేనేం చేస్తాను, నేను అందులో కూర్చుండి ఉడకన్నా అని చెప్పేసి మాధురి గారు అంటారు. కరెక్ట్గా ఇచ్చారు. ఇంకొకసారి అలా ఇస్తేనే ఏంటనంటే వాళ్ళు మాట్లాడడానికి అంత నోరు వదిలేయారంటే మాటలు వదిలేయారన్నట్టు. ఇది ఇష్టం వచ్చినట్టు తనుజను మాట్లాడినట్టు సంజనని మాట్లాడినట్టు కాదు కదా వేరే వాళ్ళని. ఇప్పుడు వచ్చిన వాళ్ళే వచ్చి సారీ చెప్పడము, తను ఏడవడం, మాధురి గారు ఏడవడము. తను అటువైపు ఉన్నా కానీ కుకింగ్ చేస్తున్నారండి. తనకిచ్చిన రూల్ ఏంటిది అనేది తనైతే పాటించకుండా లేదు. ఎందుకనంటే ఇటు ఒకవైపు తనుజ అండ్ పవని ఇటు మనకి కిచెన్ ఏరియా వైపు ఉండేసి స్టవ్ దగ్గర వాళ్ళిద్దరు చేస్తూ ఉంటే మాధురి అటు మన లివింగ్ అటు చేసాడు అటు నిల్చుండి మనకి కర్రీ అనేది కలుపుతుంది. ఎక్కడైతే తనకి ఇచ్చిన వర్క్ అయితే తను నెగ్లెక్ట్ చేసినట్టయితే అనిపించలేదు. అక్కడికి తను అంటది నేను 1/2 an hour సేపు కూర్చున్నాను, ఎవరు రాలేదు, ఎవరు ఏది చెప్పలేదు అని చెప్పేసి చెప్తారు. 1/2 an hour కాదు 1 hour నేను కూర్చున్నాను, అప్పుడు ఎవరు ఏమనంటే నేను ఎలా అడుగుతాను అని చెప్పేసి మాధురి అంటారు. యాజ్ ఏ రేషన్గా తను ఏం చెప్తుంది అని అంటే మీరు ఏం చేయాలి అనేది ఫస్ట్ రేషన్ అనేది బయట పెట్టండి, ఎవరున్నా లేకపోయినా కానీ మేము చేసేస్తామని చెప్పేసి చెప్తారు.
చెప్తారన్నట్టు. సో ఆ బీన్స్ కూడా చాలా పెద్ద పెద్దగా కట్ చేసి, అంటే చిన్న కట్ ఎంత కట్ చేసినా కానీ అది ఉడికే టైంలోనే ఉడుకుతుంది. దివ్య అనేది కొంచెం నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అని అంటే మేబీ వాళ్ళు రాగానే ఒక ఇంప్రెషన్ అనేది, వాళ్ళు ఇన్ని రోజుల నుండి బయట చూసేసి వచ్చారు, ప్లస్ మళ్ళీ బాండింగ్ అనేది ఉంది అని చెప్పేసి, భరణి గారితో బాండింగ్ ఉందని చెప్పేసి అన్నారు కదా. దానికి భరణితోటి డిస్కషన్ చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఆయిషా వస్తుంది, రాము, సుమన్ వీళ్ళందరూ ఉంటారన్నట్టు. కాకపోతే అది నిజమే కదా, అటు తను ఉంచలేదు అని అంటే ఇటు దివ్య తను కిచెన్లో ఆ విధంగా అయినాక సోల్జర్ మన కళ్యాణ్ వచ్చేసి నేను సారీ అని చెప్తున్నాను, మీరు అంటే మీరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు, వదిలేయండి ఇంకా అని చెప్పేసి వదిలేస్తుంది. దివ్య వచ్చేసి అక్కడ రూమ్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది. భరణి గారు వెళ్ళేసి ఏమంటారు, భరణి అంటే కళ్యాణ్ ఇద్దరు వెళ్తారు. ఫస్టే చెప్పండి, మీరు తను అర్థం చేసుకుంటుంది, వచ్చింది నిన్ననే కదా, కొంచెం టైం అనేది ఇవ్వాలి కదా అని అంటే దివ్య అందరు గార్డెన్ ఏరియాలో కూర్చుండి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటారు. దివ్య వెళ్ళేసి నేను 2 కప్పుల పప్పు బయట పెట్టాను, అది ఆఫ్టర్నూన్ రావాలన్నట, 16 మెంబర్స్కి ఈవినింగ్ రావాలన్నట. అక్కడ వచ్చేసి ఏంటనంటే ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 2 పూటలు రావాలి అంటే, ఖచ్చితంగా 2 పూటలు రావాలి అన్నట్టు ఒక ఆర్డర్ అనేది పాస్ చేసినట్టుగా చేసింది. రేషన్ మేనేజర్ అని అంటే ఎన్ని పూటలు రావాలి ఏంటి అని చెప్పేసి అయితే చెప్పారు. 2 కప్పుల పప్పు వచ్చేసి ఏది ఉండదు, మనకేమంటారు, తనుజ వచ్చేసి ముద్దపప్పు చేస్తే అయిపోతుంటే ముద్దపప్పు చపాతి కాంబినేషన్ బాగుండదు అని చెప్పేసి అంటారు అన్నట్టు. మళ్ళీ ఇంకా అంటే 2 కప్పులు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రావాలి, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ నైట్కి కూడా రావాలి అని అంటే మన ఏమంటారు, ఒక బకెట్ నీళ్ళు పోస్తేనే వస్తుంది అని అంటే అందరు నవ్వేస్తారనమాట. ఒక బకెట్ నీళ్ళు పోయాలన్నా ఇంకా అది పప్పు అవుతుందా ఇంకేమవుతుంది అని చెప్పేసి అంటారు. మరి అక్కడ ఆప్షన్ వేరే లేదు కదా రేషన్కి, రేషన్ లేదు, ఓన్లీ ఆనియన్స్, పప్పు, ఇంకేంటిది ఇంకా ఏదో ఉంది అంటది తనుజ. సో అట్లాంటప్పుడు అది వేస్టే కదా అన్నట్టుగా మాట్లాడతారన్నట్టు. మళ్ళీ ఈ విషయాన్ని తీసుకెళ్ళేసి దివ్య లోపల తినేటప్పుడు మన కళ్యాణ్ తోటి చెప్పడము, తను వచ్చేసి నిఖిల్ నాయర్ తోటి మాట్లాడడము, అది సర్కమ్స్టెన్స్గా ఉంది అనడము, అది తప్పు. 2 కప్పుల పప్పు పెట్టాను, మీరు కర్రీ చేసేయండి అంటే అది సరిపోతుంది. అదే 2 కప్పుల పప్పు మనకి పగలు రావాలి, నైట్ రావాలి, ఇంతమందికి సరిపోవాలి అని అంటే అదే అసలు కాని విషయము. సో టోటల్గా ఈరోజు జరిగిన డిస్కషన్కి కూడా గయ్యమని లేసినట్టుగా లేసేసింది దివ్య. వచ్చేసి చాలా రూడ్గా మాట్లాడింది కూడా. అక్కడ తనకే నెగిటివ్ అయిపోయింది, నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది, అది తన రియాలిటీ అన్నట్టు. తర్వాత మన రమ్య అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారన్నమాట. తను అంటే అది మాధురి మాట్లాడుతున్నారంటే నా మాట తీరే అంతే, నేను ఇలానే మాట్లాడతాను చెప్తా అన్నట్టు కళ్యాణ్ అండ్ దివ్యతోటి. నిఖిల్ నాయర్ అండ్ రమ్య మాధురి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చింది మనము బాండింగ్ కోసం అని కాదు, ఆట కోసం అని వచ్చాము, ఆట ఆడాలి కానీ బాండింగ్ అని అంటే ఎలా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అని. ఇప్పుడు ఇద్దరం ఉన్నాము, మదర్ అండ్ సన్ అనుకో. సో లాస్ట్ వరకు ఉన్నాము, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు, నేను నిన్ను చేస్తానా, నువ్వు నన్ను చేస్తావా, ఎవరు విన్ అవుతామా అని చెప్పేసి అంటుంది. రమ్య కూడా అంటుంది ఏంటి అని అంటే, సో మన సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడు, మన కళ్యాణ్ ఉన్నాడు కదా, తను వచ్చేసి ఇలా మీదికి రావడము, చేతులు పెట్టడము అంతా నాకు నచ్చలేదు. నేనైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని. తనుజ కూడా కొంచెము సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మళ్ళీ ఏమనుకుంటారంటే 2 చేతులు కలవంది చప్పట్లు రావు కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. నేనైతే అస్సలుగా ఛాన్స్ తను దగ్గరికి రావాలని చూశాడు కానీ నేనైతే ఇవ్వలేదు, ఇంకెక్కువ చేస్తే మాత్రము మాట్లాడాల్సింది ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా మనకి నామినేషన్స్ అనేది జరుగుతుంది. ఏంటి అని అంటే బాల్ వస్తుంది,
మనకు అంతకుముందు ఏంటంటే ఒక టాస్క్ పరంగా ఉంటుండే, బాస్ ఎంతమంది క్యాచ్ పెట్టుకుంటే క్యాప్టెన్సీ కంటెండర్కి లేదంటే క్యాప్టెన్సీ టాస్క్ కోసం అంటుండే కదా. ఈసారి మాత్రము ఆ టాస్క్ అనేది నామినేషన్స్ కోసం యూజ్ చేశారు. మనకి ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా ఒకవైపు కూర్చున్నారు, వైల్డ్ కార్డ్స్ అంతా ఒకవైపు కూర్చున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ తోటి వచ్చిన ఈ 6 మెంబర్స్ ఏంటి అంటే బాల్ వస్తుంది, దాన్ని క్యాచ్ పట్టుకోవాలి. మళ్ళీ ఎండ్ బజర్ మోగేంత వరకు ఎవరి చేతిలో అయితే ఉంటుందో మనకి ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇద్దరిని వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయకూడదు, కెప్టెన్ని నామినేట్ చేయకూడదు, మిగతా ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అన్నట్టు. అంటే పాత వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయాలి. సో అందులో వచ్చేసి ఫస్ట్ నిఖిల్ నాయర్ చాలా బాగా ఆడాడు. చాలా రమ్య తీసుకోవాలని ట్రై చేసింది కానీ తర్వాత తీసుకోలేకపోయింది. కొంచెం మాధురి అండ్ ఆయిషా ఇద్దరు కొంచెం దూరం ఉన్నట్టుగా అనిపించి కానీ వాళ్ళు కూడా ట్రై చేశారు. ఏంటనంటే అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నప్పుడు అంత ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే, సో వాళ్ళు అంత డేర్ చేయలేరు. లాస్ట్కు బజర్ మోగేసరికి నిఖిల్ చేతిలోనే ఉంటుంది బాల్. నిఖిలే క్యాచ్ పెట్టుకుంటాడు, నిఖిల్ చేతిలోనే ఉంటుంది. సో తను వచ్చేసి ఇస్తాడు. వచ్చేసి రాము అండ్ సుమన్ శెట్టిని ఇద్దరిని నామినేట్ చేస్తుంది అన్నమాట. సుమన్ శెట్టిని ఏంటి అని అంటే మీరు ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి, అందరితోటి కలవట్లేదు అని చెప్పేసి చెప్తుంది. అందరికన్నా ముందు తినడానికి రమ్మండి అని చెప్పేసి, నువ్వు అలుగుతే నీ దగ్గరికి ముందు వచ్చి మాట్లాడేది నేనే అని చెప్పేసి చెప్తాడు. రాముని ఏంటి అని అంటే సో నువ్వు మ్యానిపులేట్ అవుతున్నావు, ఎవరైనా ఇన్ఫ్లూయెన్స్ చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పేసి చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి తను సెలెక్ట్ చేసిన నామినేట్ చేసిన ఇద్దరు నుంచి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ వస్తుంది. నిఖిల్ వచ్చేసి రాముని సేవ్ చేసేస్తాడు, ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి అన్నట్టుగా చేస్తాడు. సుమన్ నేను ఏంటి అని అంటే మళ్ళీ మనకి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఆ టైంలో ఎవరికి బాల్ దొరికితే ఎవరికి ఇస్తారు, ఎవరిని ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకుంటారన్నమాట. మాట్లాడుకుంటే తర్వాత ఏంటనంటే ఆయిషా వెళ్ళేసి సుమన్ దగ్గర ఒకవేళ మాకు వస్తే మీకు ఇస్తాము, మీరు ఎవరిని చేస్తుంటే ఫస్ట్ తనుజ అని చెప్తారు. సో ఓకే నేను ఎవరైనా తనుజ పెడితే ఫస్ట్ చెప్పాడు సుమన్, ఎందుకనంటే తనని చేసింది కాబట్టి తను రివర్స్ అన్నట్టుగా చేస్తాను చెప్తాడు. ఇంకొక ఎవరెవరు అని అంటే ఇంకా ఆలోచించుకోలేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఓకే సువర్కి గురించి రమ్య అండ్ ఆయిషా ఇద్దరు మాట్లాడతారు. మీరు ఏమంటారు, మీరు నాకు ఛాన్సే ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వనప్పుడు నేను ఎట్లా ఇవన్నీ అంటే ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, అందరితోటి కలవట్లేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు తనంతో. సో అవన్నీ మీరు నాకు ఛాన్స్ ఇస్తే కదా నేను అవన్నీ చేసేది, మీరు నామినేట్ చేశాక నేను ఎక్కడికి వెళ్ళి అవన్నీ చేసినా వేస్టే కదా అన్నట్టుగా మాట్లాడాలి అని చెప్పేసి ఆయిషా చెప్తుంది. సో వాళ్ళకి ఇంకా వాళ్ళందరూ ఫస్టే మాట్లాడుకున్నారు, ఇంకా మీరు తప్ప అక్కడ వేరే ఎవ్వరు లేరు ఆమెకి అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో మనకేమంటారు తనుజ సుమన్ని అండ్ రాముని ఇద్దరిని నామినేట్ చేసిన విధానాన్ని వీళ్ళందరూ నెగిటివ్గా మాట్లాడతారు. ఈ వైల్డ్ కార్డ్స్ తోటి వచ్చిన 6 మెంబర్స్ వీక్ పర్సన్ని నువ్వు సెలెక్ట్ చేసావు అని చెప్పేసి సుమన్ గురించి కానివ్వండి, రాము గురించి కానివ్వండి, సో ఇంకా నీకు స్ట్రాంగ్ పాయింట్స్ దొరకలేదా, నీకు ఎవ్వరు లేరా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. అది కూడా నిజమే, మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడవచ్చు. దివ్య గురించి మాట్లాడవచ్చు, పొద్దున్న మార్నింగే కిచెన్లో జరిగిన గొడవ గురించి టైం తీసుకొని ఆ పాయింట్ని తీసుకొని తనని చేయొచ్చు. కాకపోతే వాళ్ళు చేయరు, ఇక వాళ్ళు అంత ఒకటే అయిపోయారు కాబట్టి ఇంకా మిగిలింది ఇంకా రాము అండ్ సుమన్ డిఫరెంట్ అయిపోయారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే నెక్స్ట్ బాల్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ బాల్ మనకి రమ్య పట్టుకుంటుంది. రమ్య చాలా గట్టిగా పట్టేసుకుంది. మన ఏమంటారు మాధురి కానీ ఆయిష కానీ గట్టిగా లాగినా కానీ నేను ఇవ్వ అంటుంది. ఓకే మీరు తీసుకుని నేనైతే అస్సలుగా ఇవ్వ అని చెప్పేసి అంటుంది అన్నట్టు. తన ఎండ్ బజార్ వరకు తన దగ్గరే ఉంటుంది. తను వచ్చేసి రాముకి ఇస్తుంది. ఏంటి నాకు అసలు ఇస్తా అని చెప్పలేదు కదా, అసలు మాట్లాడుకోలేదు కదా అని అంటే, సో మీతో మాట్లాడినంత మాత్రాన మీతో ఎవరికి ఇస్తామని చెప్పినంత మాత్రాన నా మైండ్ గేమ్ నాకే ఉంటుంది, నేను బ్రెయిన్లో ఆలోచించుకుంటా కదా అని చెప్పేసి చెప్తాను. అంటే తను ఏంటనంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు. అంటే ఇప్పటి మట్టుకైతే మన ముందు ఎలా ఉంటుందో అయితే తెలియదు, కానీ బాగా ఆడింది. మన ఏమంటారు ఇంకా మరి రాము వచ్చేసి రీతు అండ్ డిమల్ పవన్ ఇద్దరిని నామినేట్ చేసేసాడు. అదే బెలూన్ టాస్క్ ఉంటుంది కదా, బెలూన్ ఊదటం ఉంటుంది కదా, దాని గురించి అని చెప్పేసి రీతు చాలా డిఫెండ్ చేసుకుంటుంది తనను.
పవన్ వచ్చేసి మనకి రమ్య రీతుని సేవ్ చేస్తుంది. రమ్య డీమన్ పవన్ని నామినేషన్స్లో ఉంచేసింది. రీతు ఏంటంటే కొన్ని ఫిజికల్గా కొన్ని బుద్ధి లేకుండా పనులు చేస్తుంది, బుద్ధి లేదు తనకి అని చెప్పేసి అన్నట్టుగా చెప్పింది అన్నట్టు. పవన్ ఏదో చెప్పాలని అనుకుంటాడు, ఒక రీజన్ చెప్పు, ఒక్కొక్క రీజన్ చెప్పాను అంటే చెప్పడానికి అసలు అన్ని రీజన్స్ ఉన్నాయి, నీది ప్రతిది ఒకటి అంతే పని అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతుంది. నాకు అవసరమే లేదు నీతో మాట్లాడడం అన్నట్టుగా చెప్పేసింది. సో ఇది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కొంచెం కామెడీ అనేది జరిగింది. మన ఏమంటారు సంజన, తనుజ, ఇమాన్యుయల్ వచ్చేసి ఆయిషా అని రెడీ అయ్యేటప్పుడు మేకప్ లేకుండా బాగున్నామని అంటే అక్కడ తనుజ కూడా బాగుంటుంది మేకప్ లేకుండా అని చెప్పేసి మాట్లాడితే, మళ్ళీ ఇంకా సంజన అండ్ ఇమాన్యుయల్ తనుజ మధ్యలో డిస్కషన్, అది కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. మళ్ళీ గార్డెన్ ఏరియాలో రీతు బట్టలు ఉతుకుతూ ఉంటే కొత్త వాళ్ళు వచ్చాక పాత వాళ్ళు చూడండి ఎలా అయిపోయారు అని చెప్పేసి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా. మళ్ళీ ఇంకా ఆయిషతోటి సాంగ్, రాము డ్యాన్స్ చేయడము, రమ్య వస్తే రమ్య తోటి పాడటము, అదంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది. ఈ మట్టుకు ఈరోజు నిన్న కొంచెం ఇమాన్యుయల్ అయితే కనబడలేదు, ఇక ముందు కనబడతాడో కనబడడో కూడా తెలియదు. ఎందుకనంటే కొత్త వాళ్ళపైన దృష్టి అనేది ఉంటుంది ఎవరికైనా. ఫస్ట్ ఒకటి పటాకలాగా ఈరోజు అయితే గొడవ జరిగింది. అదేవిధంగా గేమ్లో కూడా రాముకి బాల్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పటి వరకు అయితే నామినేషన్స్లో ఈరోజు అయితే సుమన్ అండ్ డీమన్ పవన్ ఇద్దరు ఉన్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మనం మీట్ అవుతాం. ఓకే బాయ్.